హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 2 ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఇంట్రడక్షను మరియు ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. చాప్టర్ 2 ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అండ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ దెన్ ఎఫ్ మ్యాప్స్ బి టు ఏ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ అన్నారు. ఆల్రెడీ మనం బైజెక్షన్ గురించి ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం నాన్న. ఇది సెట్స్ గురించి అయితే ఇన్వర్స్ ఎలా చేస్తామంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఏమేది, ఎఫ్ ఇన్వర్స్ అనేది బి టు ఏ అవుతుంది. ఇది ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. ఏ అనేది డొమైన్, బి అనేది ఏమేది రేంజ్ అవుతుంది. సేమ్ అలాగే ఎఫ్ ఇన్వర్స్ ఏమేది, ఎఫ్ మ్యాప్స్ బి టు ఏ అనేది ఏమేది ఇన్వర్స్ అవుతుంది, ఎఫ్ యొక్క ఇన్వర్స్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వీటిని ఎలా రాస్తామో చూడండి. జస్ట్ ఇన్వర్స్ గురించి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు 1/x అంటే ఏం రాస్తాం నాన్న? 1/x అంటే ఏం రాస్తాం? ఎక్స్ ఇన్వర్స్ రాస్తాం, అవునా? 1/a అంటే ఏ ఇన్వర్స్ రాస్తాం. మరి 1/sin xని ఏం రాయొచ్చు? 1/sin xని సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చా? ఇలా రాయొచ్చా? క్వశ్చన్. 1/sin xని సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చా? రాయకూడదు. ఇదేమేది? 1/sin x ఈక్వల్ టు sin x హోల్ ఇన్వర్స్ రాయొచ్చు, ఇలా రాయొచ్చు. 1/sin x ఈక్వల్ టు sin x హోల్ ఇన్వర్స్ రాయొచ్చు, కానీ ఇలా రాయకూడదు. ఓకేనా? 1/sin x ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్గా రాయకూడదు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? sin x హోల్ ఇన్వర్స్ని 1/sin xగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని ఎలా డినోట్ చేస్తామో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా సైన్ ఎక్స్ కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇలా రాయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, అలాగే కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇలా డినోట్ చేయాలి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలా చేయాలి. లేదా ఇంకో విధంగా ఎలా చేస్తామంటే ఆర్క్ అని పెట్టి నార్మల్ సైన్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ సైన్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ కాస్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ టాన్ ఎక్స్ అండ్ సో ఆన్ ఇలా రాసుకుంటూ పోవచ్చు. ఆర్క్ ఆఫ్ కాట్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఇలా రాస్తే కూడా అవేమవుతాయంటే ఆర్క్ మీన్స్ ఇన్వర్స్ అని, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. లేదా ఇలా రాయొచ్చు, ఆర్క్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఆర్క్ అని ముందర పెట్టి, సారీ నాన్న ఇక్కడ ఇన్వర్స్ లేదు, ఆర్క్ ఆఫ్ సైన్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ కాస్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ టాన్ ఎక్స్. ఇక్కడ చెప్పాను కదా, ఆర్క్ ఆఫ్ సైన్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ కాస్ ఎక్స్, ఆర్క్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? ఈ మొత్తాన్ని సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో యాంగిల్స్ని ఎలా మెజర్ చేస్తామంటే రేడియన్స్లో మెజర్ చేస్తాం నాన్న, డిగ్రీస్లో మెజర్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీ నో దాట్ sin 30 వాల్యూ ఎంతమా? sin 30 degrees ఈక్వల్ టు 1/2 కదా. మనము ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో 30 అని రాయకూడదు, డిగ్రీస్లో రాయకూడదు. ఎలా మెజర్ చేయాలి? రేడియన్స్లో మెజర్ చేయాలి. 30 అంటే ఏంటి? π/6. ఇది ఎలా రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి, ఎలా రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకున్నాం కదా. sin 30 అని ఎలా రాస్తాం నాన్న? sin π/6 అంతే కదా. sin 30 ఈక్వల్ టు 180/6 ఎంత? 30 degrees వస్తుంది. ఈక్వల్ టు 1/2. 1/2 సైన్లో ఎక్కడ వస్తుంది? sin π/6 ఈక్వల్ టు sin 60. లేదంటే దీన్ని సైన్ ఇసడికి పంపించండి. π/6 ఈక్వల్ టు సైన్ ఇసడికి వెళ్తే ఏమేది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2.
ఇప్పుడు ఇన్వర్స్లోకి మారిందా లేదా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 మీన్స్ ఏమైంది? 5/6. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 మీన్స్ 5/6. ఇలా మెజర్ చేయాలి. మనకు యాక్చువల్గా డిగ్రీస్లో ఇస్తే డైరెక్ట్గా మన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. sin 30 = 1/2 అని. మనము ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని రేడియన్స్లో మాత్రమే మెజర్ చేయాలి. ఓకేనా? డిగ్రీస్లో మెజర్ చేయకూడదు. నెక్స్ట్ డొమైన్ రేంజెస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. చూడండి నాన్న, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటో ఒకసారి చూడండి. ఫంక్షన్, డొమైన్, రేంజ్. రేంజ్ని ఏమంటే ప్రిన్సిపల్ వాల్యూ, బ్రాంచెస్ అంటాం, ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. ఓకేనా? y = sin ఇన్వర్స్ ఆఫ్ x. దీని యొక్క డొమైన్ అంటే మనం ఇచ్చే వాల్యూస్, ఇన్పుట్ వాల్యూస్ అంటాం. మనము ఏవైతే ఎక్స్ ప్లేస్లో పెడుతున్నామో అవి డొమైన్ అవుతాయి. రేంజ్ అంటే ఏవైతే మనకు అవుట్కమ్స్ వస్తున్నాయో వాటిని ఏమంటామంటే రేంజ్ అంటాం. ఓకేనా? y = sin ఇన్వర్స్ ఆఫ్ x డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి. అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క డొమైన్, రేంజ్. నెక్స్ట్ కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ x = డొమైన్, రేంజ్. ఇవి గుర్తుపెట్టుకున్నాను. ఇవి r - ఎక్సెప్ట్ -1, మిగతా అన్ని రియల్ వాల్యూస్ డొమైన్లో తీసుకోవచ్చు కొసెకంట్ ఇన్వర్స్కి. -∞ దీన్ని ఎలా రాయొచ్చు అంటే -∞ to -1 బ్రాకెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 1 to ∞ ఇలా రాయాలి. r - -1 to 1 అంటే ఎలా రాయొచ్చు అంటే -∞ to -1 క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 1 to ∞. ఎక్సెప్ట్ ఇవి తప్ప మిగతా రియల్ నెంబర్స్ అన్నీ తీసుకోవచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? -π/2, 0 ఎక్సెప్ట్ 0 మిగతా ఈ మధ్యలో ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు. -π/2, 0 యూనియన్ 0 to π/2. ఇక్కడ π/2కు π/2 క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. 0 అనేది ఎక్సెప్ట్ కదా, కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి. సేమ్ r - -1, సీకెంట్ ఇన్వర్స్ యొక్క డొమైన్ కూడా సేమ్ ఇదే. సేమ్ ఇలాగే రాయొచ్చు. దీన్ని ఇలా అయినా రాయొచ్చు, దీన్ని ఇలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ రేంజ్ ఏమేది? ప్రిన్సిపల్ వాల్యూ 0 to π ఎక్సెప్ట్ π/2. దీన్ని ఎలా రాస్తాం? 0 π/2. π/2కి చూడండి ఓపెన్ బ్రాకెట్, 0కేమో క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ π/2, π. పైకేమో క్లోజ్డ్ బ్రాకెట్, π/2కేమో ఓపెన్ బ్రాకెట్. tan ఇన్వర్స్ ఆఫ్ xకి cot ఇన్వర్స్ ఆఫ్ xకి రేంజ్ వచ్చి, డొమైన్ వచ్చి r, ఆల్ రియల్ వాల్యూస్. ఇవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రేంజ్ చూడండి నాన్న, tan ఇన్వర్స్ ఆఫ్ x రేంజ్ -π/2, π2 వీటి మధ్యలోనే ఉండాలి యాంగిల్. నెక్స్ట్ cot ఇన్వర్స్ ఆఫ్ x యొక్క రేంజ్ ఏంటి? 0 to π వీటి మధ్యలోనే ఉండాలి. ఇవి ఒకసారి గుర్తుపెట్టేసుకున్నానా, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఈ ఫార్ములాస్ కొన్ని నేర్చిపెట్టుకోండి. ఫస్ట్ వన్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x = ఎలా రాయొచ్చు అంటే కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్ కొంచెం నేర్చిపెట్టుకున్నానా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ xని ఏం రాయొచ్చు? అక్కడ రెసిప్రోకల్ అంటాం కదా, సైన్ xకి రెసిప్రోకల్ ఏంటి? కొసెకంట్. గుర్తుందా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ xని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే ఇన్వర్స్లో కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. కాస్ ఇన్వర్స్ ఆఫ్ xని సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. tan ఇన్వర్స్ ఆఫ్ x అనేది >0 అయితే cot ఇన్వర్స్ ఆఫ్ 1/x అని రాయొచ్చు. ఒకవేళ x అనేది లెస్ దా, ఇక్కడ తీసుకున్న x 0 కన్నా తక్కువ అయితే ఫార్ములా ఏమేది? -π + cot ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఇలా ఫార్ములాస్. సెకండ్ వన్ నెగిటివ్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఇయర్లో. సేమ్ అలాగే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్లో కూడా ఉన్నాయి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఏమేది? దీన్ని ఎలా రాయొచ్చు అంటే -sin ఇన్వర్స్ ఆఫ్ x రాసుకోవచ్చు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -xని ఏం రాయొచ్చు? π - cos ఇన్వర్స్ ఆఫ్ x రాయొచ్చు. tan ఇన్వర్స్ ఆఫ్ -xని -tan ఇన్వర్స్ ఆఫ్ x. కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ -xని -కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ x. సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ -x = π - సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ x. cot ఇన్వర్స్ ఆఫ్ -x = π - cot ఇన్వర్స్ ఆఫ్ x. అన్నిటికీ మైనస్ ముందు వస్తుంది, కానీ కాస్ ఇన్వర్స్కి, సీకెంట్ ఇన్వర్స్కి, కాట్ ఇన్వర్స్కి పై ముందర వస్తుంది. జాగ్రత్తగా ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ కూడా బై హార్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాస్కి, సీకెంట్, కాట్ ఈ మూడిటికి π మైనస్ అని వస్తుంది. π మైనస్ రిమైనింగ్ ఫంక్షన్, π - cos ఇన్వర్స్ ఆఫ్ x. సీకెంట్ π - సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ x. cot ఇన్వర్స్ ఆఫ్ -x అంటే π - cot ఇన్వర్స్ ఆఫ్ x. ఓకేనా? థర్డ్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ cos θ ఏమేది?
π/2 మైనస్ తీటా. మీకు ఎక్కడైనా సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటా ఇలా ఇచ్చారనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 90 నుంచి ఈ తీటాని తీసేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ తీటా π/2 మైనస్ తీటా, టాన్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ తీటా π/2 మైనస్ తీటా, కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ తీటా π/2 మైనస్ తీటా. నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసెకంట్ తీటా π/2 మైనస్ తీటా, కాట్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ తీటా π/2 మైనస్ తీటా. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఒక్కొక్క ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఎంసెట్ చేయాలనుకున్న వాళ్ళు మొత్తం గుర్తుపెట్టేసుకోండి. 4th వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/2, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/2, కొసెకంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/2. వీటికన్నిటికీ ప్రతి ఒక్క ఫార్ములాకి ఇక్కడ డెరివేషన్స్ ఉన్నాయి. మనకు అంత టైం లేదు కదా, ఓన్లీ ఐపీ పర్పస్సే నేను చెప్తున్నాను. ఈ ఫార్ములాస్ అనమాట, ఓకేనా. డెరివేషన్స్ ప్రతి ఒక్క ఫార్ములాకి డెరివేషన్ ఉంది నాన్న. వీలైనంత వరకు ఫస్ట్ ఐపీ చెప్పేసుకొని మళ్ళీ ఎలా వస్తాయి ఇవన్నీ ఒక వీడియోలో చేద్దామా, ఓకేనా. 5th వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 - x². మనం ఆల్రెడీ ఐడెంటిటీ నేర్చుకున్నాం. ఏంటి, సైన్స్ కోథీటా ప్లస్ కాస్ కోథీటా ఈక్వల్ టు 1, సైన్స్ కోథీటా ఈక్వల్ టు √1 - కాస్ కోథీటా అలా రాస్తున్నాం కదా ట్రిగ్నామెంట్రీలో ఫస్ట్ ఇయర్లో 3rd చాప్టర్లో. ఇక్కడ ఎలా రాస్తామంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఏం రాయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 - x². ఒకవేళ టాన్లో రాయాలనుకోండి టాన్ ఇన్వర్స్ ఆఫ్ x/√1 - x². కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 - √1 - x². ఫార్ములాస్ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 6th వన్ కూడా ఒకసారి చూడండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. మనకి ఎక్కడైనా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 ఇలా సంథింగ్ కనబడింది అనుకోండి, ఆవిడ ఫార్ములా ఏం అప్లై చేయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √1 - y² ప్లస్ వై ఇంటూ √1 - x². ఈ ఫార్ములాస్ నేర్చిపెట్టుకోవడమే బెటర్ నాన్న. నేను ఇక్కడ చెప్పినంత మాత్రం ప్రతి ఒక్క ఫార్ములాకి అయితే డెరివేషన్ ఉంది. మనకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పుకుందామా. ఒకసారి ఈ ఫార్ములా చూడండి. నెక్స్ట్ 7th వన్ ఇంపార్టెంట్. x>0 y>0 అంటే మనకి ఇచ్చిన ఇన్వర్స్ ఇచ్చింటారు కదా ఫంక్షన్స్, వాటిల్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ >0 అయి ఉండాలి. అలాంటప్పుడు కేసెస్ చూడండి. x ఇంటూ వై ఈజ్ less than 1. xyని మల్టిప్లై చేస్తే 1 కన్నా తక్కువ ఉంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఏమైంది, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/1 - xy. మీకు ఈ ఫార్ములా గుర్తులేదంటే టాన్ a ప్లస్ బి ఫార్ములా గుర్తుంది కదా. ఇవన్నీ మనకు ట్రిగ్నామెంట్రీ నుంచి వచ్చినట్టువే కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టాన్ a ప్లస్ బి అంటే ఏంటి, టాన్ a ప్లస్ టాన్ b/1 - టాన్ a ఇంటూ టాన్ బి. సేమ్ టాన్ ఏని ఎక్స్ అనుకుంటాం, టాన్ బిని వై అనుకుంటాం. అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/1 - xy. ఒకవేళ ఎక్స్ ఇంటూ వై చేసినప్పుడు 1 కన్నా పెద్దది వచ్చింది అనుకోండి, xy ఈజ్ >1, దెన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఏమైంది అంటే పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ సేమ్ ఇదే ఫార్ములా రాయాలి. ఎప్పుడు ఇది ఈ కండిషన్, xy అనేది >1 అయినప్పుడు. చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ కండిషన్స్. x>0 y>0 మనకి ఇచ్చిన కండిషన్లో 0 కన్నా వాల్యూస్ పెద్దవిగా ఉంటే xy కండిషన్, xy అనేది <1 అయితే ఈ ఫార్ములా రాయాలి, xy >1 అయితే ఈ ఫార్ములా రాయాలి. ఒకవేళ x ఇంటూ వై చేసామనుకోండి ఈక్వల్ టు 1 వచ్చింది అంటే 1కి ఈక్వల్ అయిపోయింది. అప్పుడు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఏమైంది, 90కి ఈక్వల్ అయిపోయింది, π/2కి ఈక్వల్ అయిపోయింది, ఓకేనా. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై, x>0 y>0, దెన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఏమైంది అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ y/1 + xy. ఈ ఫార్ములాస్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే టిక్ పెడుతున్నానో అవి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి నాన్న. 8th వన్, 8thలో ఫస్ట్ వన్, 2 sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, 2 sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x ఇంటూ √1 - x². మనం ఆల్రెడీ sin 2θ తెలుసు. sin 2θ అంటే ఏంటి, 2 sin θ cos θ కదా. 2 sin θ ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x ఇంటూ కాస్ θ బదులు √1 - x². కొంచెం ట్రిక్కీగా గుర్తుపెట్టేసుకోండి. 2 cos ఇన్వర్స్ ఆఫ్ x అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2x² - 1. 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని సైన్లో ఇలా రాయొచ్చు, కాస్లో ఇలా రాయొచ్చు, టాన్లో ఇలా రాయొచ్చు. ఇన్వర్స్లో 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 - x² రాయొచ్చు, లేదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x² రాయొచ్చు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x²/1 + x² కూడా రాయొచ్చు. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి.
ఇంపార్టెంట్. మనకు ఐపీలో కూడా ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ sin 3 θ cos 3 θ tan 3 θ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, అక్కడ అలా వేరేగా ఉంటాయి, ఇక్కడ ఇలా ఉంటాయి. 3 sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా రాయొచ్చు. 3 sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎక్కడైనా కనపడిందంటే మీరు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇలా చేయాలి. sin ఇన్వర్స్ ఆఫ్ 3x - 4x3. నెక్స్ట్ 3 cos ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే cos ఇన్వర్స్ ఆఫ్ 4x3 - 3x. థర్డ్ వన్ 3 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3x - x3 by 1 - 3x². మీరు కూడా కొంచెం 1 by 1 ఒక్కొక్క పాయింట్ని ఒక 5 times అలా ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటుంది. నేను టిక్ పెట్టినది మాత్రం చాలా వరకు బాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి. 10th పాయింట్ సంబంధించింది ఏంటి అంటే రేంజ్ డొమైన్ గురించి. యాక్చువల్గా నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, sin x, cos x, tan x, వాటి యొక్క రేంజెస్ sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్లో డొమైన్స్ అవుతాయి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్లో వాటి యొక్క రేంజ్లు ఉంటాయి కదా, నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ sin x, cos x, ఆ రేంజ్లు వచ్చి ఇక్కడ డొమైన్లుగా మారుతాయి నాన్న. ఇప్పుడు ఒకవేళ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -1 to 1 ఉందనుకో, దెన్ sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమైంది అంటే ఎక్స్ అవుతుంది. sin ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ అవుతుంది. ఒకవేళ మనకు వాల్యూ sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 5 వచ్చింది అనుకోండి, 5 అనేది ఈ ఇంటర్వెల్ మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి. sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 5 వచ్చింది. 5 అనేది ఈ ఇంటర్వెల్ మధ్యలో ఉందా, లేదు కదా. -1 to 1 మధ్యలో 0.1, 0.2 అలా ఉంటాయి, కానీ 5 అనేది ఇంటర్వెల్ మధ్యలో లేదు. అప్పుడు ఇది అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ కాదు. sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది ఈజ్ నాట్ అప్లికబుల్. ఓకేనా. అండ్ ఒకవేళ తీటా అనేది వీటి మధ్యలో ఉంటే దెన్ sin ఇన్వర్స్ ఆఫ్ sin θ ఈక్వల్ టు తీటా. తీటా బిలాంగ్స్ టు -π/2, π/2, దెన్ sin ఇన్వర్స్ ఆఫ్ sin θ ఈక్వల్ టు తీటా. ఇవి ఫార్ములాస్. ఈ డొమైన్ రేంజ్ ఇది వచ్చి sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇది తీటా. sin ఇన్వర్స్ ఆఫ్ sin θ ఈక్వల్ టు తీటా అవే వస్తాయి చూడండి. ఒకవేళ తీటా బిలాంగ్స్ టు π/2, π/2, దెన్ sin ఇన్వర్స్ ఆఫ్ sin θ ఈక్వల్ టు తీటా. మీకు ఎక్కడైనా sin ఇన్వర్స్ ఆఫ్ sin 1/2 ఈక్వల్ టు ఏమేది అంటే 1/2 జస్ట్ రాసేయచ్చు. ఇక్కడ తీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, sin ఇన్వర్స్ ఆఫ్ sin π/6. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసేటప్పుడు చేద్దాం సేమ్ అలాగే. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇఫ్ x బిలాంగ్స్ టు -1, 1, దెన్ చూడండి కాస్ మాత్రమే చూడండి అన్న. ఇఫ్ x బిలాంగ్స్ టు -1, 1, దెన్ cos ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమైందంటే ఈ ఇంటర్వెల్స్ మధ్యలో ఉన్నప్పుడు x వాల్యూ ఎక్సే అవుతుంది. ఇఫ్ తీటా బిలాంగ్స్ టు 0 to π ఉన్నప్పుడు cos ఇన్వర్స్ ఆఫ్ cos θ ఏమైంది అంటే ఎక్స్ అవుతుంది. కాస్ ఇన్వర్స్కి వీటిని తీసుకోవాలి, వీటినే ప్రిన్సిపల్ వాల్యూస్ కూడా అంటాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఏమేది ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఇలా ప్రతి ఒక్క ఫార్ములా ఈ రేంజ్ డొమైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. డొమైన్ రేంజ్ గుర్తుపెట్టుకుంటే ఇదేమో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇదేమేది ప్రిన్సిపల్ వాల్యూకి వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా వస్తుంది. ఓకేనా. ఈ ఫార్ములాస్ ఒకసారి చూడండి. 5th వన్ చూడండి నాన్న. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు r -1, 1, సీకెండ్కి చూడండి r -1, 1, నెక్స్ట్ రేంజ్ చూడండి 0 to π -π/2. ఇదేమేది ఈ రేంజ్లో ఉన్నప్పుడు సీకెండ్ ఇన్వర్స్ ఆఫ్ సీకెండ్ థీటా ఏమేది అంటే థీటా అవుతుంది. వీటినే ప్రిన్సిపల్ వాల్యూ కూడా అంటాం. ఓకేనా. అలాగే 6th పాయింట్ ఇవన్నీ కొంచెం ఒకసారి చూసేసుకోండి, ఇవి తెలిస్తే ఇవి రాసేయచ్చు. నోట్లో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. √a - x / a + x అన్న a + x / a - x ఉంటే x ప్లేస్లో ఏం పెట్టాలి, a × cos 2θ. ఇక్కడ a ప్లేస్లో సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, a × cos 2θ. ఒకవేళ మీకు క్వశ్చన్లో 1 - x / 1 + x ఉందనుకో, a ప్లేస్లో ఏం పెడతాం, 1 పెడతాం. x = a అంటే 1 × cos θ అంటే x = cos 2θ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాస్ ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ ఫార్ములాస్ ఒకసారి నోట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో లేవు, ఓకేనా. కానీ క్వశ్చన్ అయితే ఒకటి ఉంది, అందుకని నేను ఈ ఫార్ములాస్ రాశాను. ఒకసారి ఫార్ములాస్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 మా ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఏదో ఒక వేరియబుల్ అనుకోండి. లెట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 ఈక్వల్ టు y అనుకుందాం. సైన్ ఇన్వర్స్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఏమైంది 1/√2 ఈక్వల్ టు సైన్ y. సైన్ y ఈక్వల్ టు 1/√2 ఎక్కడ వస్తుంది సైన్లో, సైన్ 45. సైన్ 45 ఏం రాయొచ్చు π/4. బోత్ సైడ్స్ సైన్ క్యాన్సల్. y ఈక్వల్ టు ఏమేది π/4. దేర్ఫోర్ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 ఎక్కడ వస్తుంది π/4 దగ్గర. దేర్ఫోర్ ద ప్రిన్సిపల్ value of sin inverse of 1/√2 equal to π/4 ఇలా రాయాలి. సెకండ్ వన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ cot inverse of -1/√3. ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను, ఏంటి cot inverse of -x. ఏం రాయొచ్చు ఫార్ములాస్ ఒకసారి చూస్తాం. cot inverse ఆఫ్ -xని ఏం రాయొచ్చునా π మైనస్ cot inverse ఆఫ్ xగా రాసుకోవచ్చు కదా. ఫస్ట్ ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. cot inverse ఆఫ్ -x ఈక్వల్ టు π మైనస్ cot inverse ఆఫ్ x ఇలా రాసుకోవచ్చు కదా. మనకి ఫార్ములా తెలుసు. ఇప్పుడు రాయండి. cot inverse ఆఫ్ -1/√3 ఎలా రాయొచ్చు cot inverse ఆఫ్ π మైనస్ cot inverse ఆఫ్ 1/√3గా రాసుకోవచ్చా. కాట్లో 1/√3 ఎక్కడ వస్తుంది, కాట్లో 1/√3 ఎక్కడ వస్తుంది π/3 దగ్గర, అవునా. π మైనస్ cot 60 వాల్యూ, cot 60 వాల్యూ ఎంత 1/√3. cot ఇన్వర్స్ ఆఫ్ మనం డిగ్రీస్లో రాయకూడదు, రేడియన్స్లోనే రాయాలి. 1/√3 ఎక్కడ వస్తుంది cot π/3 దగ్గర. cot ఇన్వర్స్ cot క్యాన్సల్, π మైనస్ π/3. cot ఇన్వర్స్ ఆఫ్ cot థీటా ఏమైంది థీటానే కదా. ఇప్పుడు ఎల్సిఎం తీయండి. π మైనస్ π/3 3π మైనస్ π/3. 3π మైనస్ π ఎంత 2π/3. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు, కానీ మీకు ఈజీ వేలో నేను ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తున్నాను. 2π/3. దేర్ఫోర్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్, లాస్ట్లో కన్క్లూజన్ రాయడం నేర్చుకోండి ఇప్పటి నుంచి. ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ cot ఇన్వర్స్ ఆఫ్ -1/√3 ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న 2π/3. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.